ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో ఓ కారు బీభత్సం సృష్టించింది. శ్రీరామ్ థియేటర్ నుంచి బస్టాండ్ వరకు రోడ్డు పక్కన నిలిపి ఉన్న వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో కారును స్థానికులు వెంబడించారు. అతి వేగంతో వెళ్లి నూజివీడ్ రోడ్లో ఓ స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. కారులో ఉన్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేము జామాయిల్ వ్యాపారం చేస్తాం. ఆల్రెడీ మేము నాగులూరు వెళ్ళి వస్తుండగా ఒక కారు అతను వాళ్ళు ఏం తాగారో తెలియదు. ఆల్రెడీ ఇతను గుద్దారు. వాళ్ళు ఎనమ్మ పడ్డారు. వాళ్ళు దొరకలేదని మేము వెంపడపడ్డాం. వెంపడబెట్టి కారు ఎదురుపెట్టేపాటికి మమ్మల్ని గుద్దాడు. మమ్మల్ని గుద్ది మళ్ళీ వెళ్ళి ఆపుదామని పడి మళ్ళా గుద్దాడు. బస్ స్టాండ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత బైక్ నర్సాపురం రోడ్డు నుంచి వస్తుంటే ఇసినపేట బస్ స్టాండ్ దగ్గర బైక్ను గుద్దాడు. బైక్ను గుద్దిన తర్వాత ఎదుర డ్రింకుల వ్యాన్ ఉంది. ఆ వ్యాన్ గుద్దాడు. ఎంతమంది పాలు అయినా కానీ ఎవరికి దొరకట్లా. దయచేసి వాళ్ళు ముందు తాగారో గంజాయి తాగారో వాళ్ళని మళ్ళీ గట్టిగా శిక్షించి వాళ్ళని మళ్ళీ డ్రైవింగ్ అనేది జరగకూడదు. అంత ఘోరమైన పరిస్థితి సార్. ఈ రోజు చాలా మంచిది. ఇస్తన్నపేటలో దాదాపు 100 మంది చచ్చిపోయేవాళ్ళు ఆ డ్రైవింగ్కి. అది సార్ దయచేసి